హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని జగ్గసగర్ గ్రామంలో ఉన్నాం. సో మేము ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఏదైతే సోమవారం ప్రజావాణిలో తెలంగాణ ప్రదేశ్ ఫిషరీస్ స్టేట్ కార్యదర్శి అయినటువంటి పల్లికొండ ప్రవీణ్ ఏదైతే ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. జగ్గసగర్ గ్రామంలోని పిహెచ్సిలో అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పేసి, అలాగే 2023-24 అలాగే 22-24 కొన్ని నిధులు కూడా పక్కదారిన పట్టాయని చెప్పేసి అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. సో అలాగే ఇక్కడ డాక్టర్లు కూడా సరైన సమయానికి రావడం లేదు అని చెప్పేసి బయోమెట్రిక్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే ఇక్కడ ల్యాబ్స్కి వచ్చే కొన్ని ఐటమ్స్ను మెట్పల్లిలోని ప్రైవేట్ ల్యాబ్లకు అమ్ముకుంటున్నారని ఆరోపణలు చేస్తూ అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. సో దానిపై మనం పూర్తి వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ డాక్టర్లను అడుగుదాం. అలాగే ఇక్కడ గ్రామ పంచాయతీకి సంబంధించి ఇక్కడికి పల్లికొండ ప్రవీణ్ని కూడా పిలిపించడం జరిగింది. సో వారిని ఎందుకు పిలిపించారు, అయితే భయపెట్టడానికి పిలిపించారా, లేదా బుజ్జగించడానికి పిలిపించారా, లేదా ఇంకేదైనా కోణం ఉందా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం. సో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం. ప్రస్తుతం మనం గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాం. సో ఇక్కడ పబ్లిక్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనతో పాటు గ్రామ సంబంధించిన జగన్ గౌడ్ గారు ఉన్నారు, మాజీ ఎంపీడీలు. సో వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇప్పుడు ఏదైతే ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగిందో పల్లికొండ ప్రైవేట్, సో అతన్ని ఇక్కడ పిలిపించి మాట్లాడడం జరిగిందని చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించి మీ స్పందన ఏదైతే మన కలెక్టరేట్ వాళ్ళ కాంప్లైంట్ ఇచ్చాడో అంతటి ఎవరైనా చెప్తూ ఎవరికైనా ఉన్నాయి. కానీ ఈ ఊరు కదా, ఇక్కడ మన పిఎస్సీ ఉన్నది, ఇక్కడ మంచిగా పిఎస్సీ చిన్నగా అందరి మనకు పట్టించుకుండగా కూడా ఎక్కడికి కాంప్లైంట్ ఇస్తే మన ఊరికి ఒక డ్యామేజ్ వస్తాయని ఉద్దేశంతో పెద్ద మనుషులు పిలిచి అడిగిండు. అడిగి పెద్ద మనుషులు కూడా నాకు ఎందుకంటే ఎప్పుడు అందుబాటులో ఉంటుంది కాబట్టి, డాక్టర్ కానీ సిబ్బంది కానీ మంచిగా ఉంటుంది కాబట్టి మేము ఊరంతా కూడా దీనికి పిఎస్సీ సిబ్బందికి మద్దతు ఉన్నామని లెటర్ కూడా కలెక్టర్ రాస్తుంది. ప్రవీణ్ కూడా చెప్పిండు ఈ రకంగా మన ఊరు మనం డ్యామేజ్ చేసుకోవద్దనే రకంగా చెప్పిండు. ఆయన అన్నాడు మరి ఏదన్నా ఆధారాలు ఉన్నాయంటే ఆధారాలు నేను పై అధికారులకు చూపించుకుంటాను ఆయననే. అంటే ఇటువంటి గొడవ చేయదనే ఉద్దేశం ఇంకా ముందు కావద్దని ప్రవీణ్కి చెప్పి వీళ్ళు కూడా ఒక తీర్మానం చేశారు. మాకు ఈ డాక్టర్ కానీ అందుబాటులో ఉంటుంది కాబట్టి వీళ్ళే మాకు ఊరందరి మద్దతు అని. ఓకే, మా జగన్ గౌడ్ గారు కూడా చెప్పడం జరుగుతుంది. సో అతన్ని అయితే ఇక్కడ పిలిపించి మాట్లాడడం జరిగింది. సో ఎలాంటి భయభ్రాంతులకు కానీ అలాంటి ఏం గురి చేసిన అట్లాంటి ఏం చేయలేరు కదా? ఏం లేదు, భయభ్రాంతులు గురి చేసుడు అది ఇక్కడ భయభ్రాంతులు గురి చేసే రోజు లేవు. భయభ్రాంతులు గురి చేస్తే ఎందుకంటే పోలీసు భయభ్రాంతులకు గురి చేస్తారని ముందు ఊహించుకున్నారు. కానీ ఇక ప్రజలందరూ కూడా మన గ్రామస్తులే కాబట్టి ఎటువంటి భయభ్రాంతాలకు గురి చేయకుండా అడిగిండు. ఎందుకంటే మన ఊరు డ్యామేజ్ అయితే పేరు డ్యామేజ్ అయితే మనకు వచ్చే మన అధికారులు మన రారనే ఉద్దేశంతో అడిగింది అంతే. ఓకే, చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతానికైతే భయభ్రాంతులకు గురి చేయలేదు. అలా ప్రస్తుతం మనము గ్రామాభివృద్ధి కమిటీ జగ్గసగర్ వద్ద ఉన్నాం. సో అక్కడ ఉన్న కమిటీ సభ్యులు కానీ కమిటీ మెంబర్లు కానీ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకటి చేద్దాం. పెద్ద మనిషిని అడిగారు సార్, మీకే ఇక్కడ ఇప్పుడు ఏం జరిగింది సార్? ఇప్పుడు ఎందుకు అంటే ఒక మీటింగ్ ఏర్పాటు చేసేట అంటే ఇది మనం డాక్టర్స్ ప్రజావాణిలో ముందు డాక్టర్ మంచి కాబట్టి ఇక్కడ మంచిగా డెవలప్ కూడా చేసుకుంటుంది అని ఉద్దేశంలో దాన్ని బాగా తీసుకోమని మేము చేసినాం. ఎవరికి ఇచ్చిన అతను ఇచ్చే అందరం ఇప్పుడు పల్లికొండ ప్రవీణ్. సో అతనికి చెప్పాలి, చెప్పినాం. ఓకే, చెప్తే ఓకే మీ అందరం కాదని నేను కూడా అందరం కలిసి మళ్ళీ ఏదైనా ఉంటే కంప్లీట్ వచ్చినప్పుడు చూసుకున్నాను. కానీ అయితే దాన్ని మీద చూసుకున్నాను. మేము కూడా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, డిఎస్ఎం గారికి కంప్లైంట్ తీసుకున్నాం. కంప్లైంట్ అంటే రాజపత్రం. ఓకే, సో ఇట్లాంటి భయభ్రాంతులకు గురి చేసుడు కానీ ఇట్లాంటి మరిగా అందరం కలిసి ఓకే. మీ పేరే లక్ష్మణ్
ఓకే థ్యాంక్ యూ అన్న. అయితే మేము వచ్చింది భయభ్రాంతులు ఏం లేదు. భయభ్రాంతులు లేదు. సో ప్రస్తుతం అయితే మనం ఇక్కడ వచ్చాం, కమిటీ సభ్యులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసినాం. సో వీళ్ళు ఏమంటారు అంటే భయభ్రాంతులకు కానీ ఎలాంటి వీటికి కూడా మేము ప్రలోభానికి గురి చేయలేదు, అలాగే భయభ్రాంతులకు కూడా గురి చేయలేదు, సామరస్యంగానే పిలిపించి కలిసి మన హాస్పిటల్ డెవలప్ చేసుకుంటాం, అందరం కలిసి డెవలప్ చేసుకునే దానికి ప్రయత్నం చేస్తాం. అంతేనా? అంతే, మంచి డాక్టర్ ఉన్నప్పుడు మంచిగా సేవలు తీసుకుందాం అనేది మా ఉద్దేశం. థ్యాంక్ యూ. అయితే మనం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి డాక్టర్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వివరణ ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పిన సోమవారం రోజున ప్రజావాణిలో మా చక్రసాగర్ టీఎంసీ పైన ఆరోపణలు చేశారు. పతికొండ ప్రవీణ్ అనే వ్యక్తి ఆరోపణ చేశారు. ఈ ఆరోపణ మళ్ళీ ప్రెస్ కవరేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవ్వడం వల్ల జగ్గసాగర్లో ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ దీనికి రియాక్ట్ అయ్యి వాళ్ళు ఏంటంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అనేది ఉంటుంది జగ్గసాగర్లో, వాళ్ళు నన్ను సంప్రదించారు. అసలు ఏం జరుగుతుంది, ఏమైంది సార్, ఇప్పటివరకైతే బాగానే ఉంది కదా, ఎందుకు ఈ కంప్లైంట్ జరిగిందని నన్ను అడగడం జరిగింది. అడిగిన తర్వాత అలాగే మన పల్లికొండ ప్రవీణ్ ఎవరైతే ఉందో కంప్లైంట్ చేసిన వ్యక్తిని పిలిపించడం జరిగింది. పిలిపించిన తర్వాత అసలు ఇవి ఇచ్చిన ఆరోపణలు నిజమా కాదా అని చెప్పేసి జగ్గసాగర్లో ఉన్నటువంటి ప్రజలు మరియు విలేజ్ డెవలప్మెంటల్ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి ఇది నిజ నిర్ధారణ చేయడం జరిగింది. దీనిలో ఎటువంటి వాస్తవం లేదు అని చెప్పేసి విలేజ్ డెవలప్మెంటల్ కమిటీ వాళ్ళు నిర్ధారణ చేశారు. అలాగే వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఇచ్చేటువంటి సర్వీసెస్ ఏవైతే ఉంటాయో పిహెచ్సి నుంచి ఈ సర్వీసెస్ అనేవి మాకు చాలా బాగా అందుతున్నాయని చెప్పేసి గ్రామ ప్రజలు కానీ తర్వాత విలేజ్ డెవలప్మెంటల్ కమిటీ కానీ వీళ్ళందరూ మెచ్చుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మళ్ళీ ఏంటంటే వీళ్ళు ఏం చేశారంటే మన ఈ పల్లికొండ ప్రవీణ్ అనే వ్యక్తి జగ్గసాగర్ నివాసంలో ఉండడం లేదు, మెట్పల్లిలో ఉంటున్నాడు. కానీ ఆయన పూర్తి అవగాహన జగ్గసాగర్లో ఏం జరుగుతుంది అనేది పూర్తి అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి కంప్లైంట్ చేశారు. అది గ్రామ పెద్దలు నిర్ధారించి కలెక్టర్ గారికి మరియు మా డిఎంహెచ్ఓ గారికి కూడా వాళ్ళు లెటర్ రాసేసి మేమే వెళ్తాం సార్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దీనిలో నేనేం వాళ్ళని అడగలేదు, ఇలా చేయండి అని చెప్పేసి ఎవరైతే గ్రామ పెద్దలు ఉన్నారో వాళ్ళే చొరవ తీసుకొని మమ్మల్ని పిలిపించి అడగడం జరిగింది. ప్రస్తుతం మనం తెలంగాణ ప్రదేశ్ ఫిషర్మెన్ స్టేట్ ప్రధాన కార్యదర్శి ఉన్నాం. ఒకసారి ప్రధాన కార్యదర్శి పల్లికొండ ప్రవీణ్తో ఉన్నాం. ప్రవీణ్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడికి గ్రామ పంచాయతీ వద్దకు ఎందుకు పిలిపించారు, అలాగే భయభ్రాంతులకు ఏమన్నా గురి చేశారా, ఆ విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం. నమస్తే అండి. అసలు గ్రామ పంచాయతీ వద్దకు ఎందుకు పిలుచుకుంటున్నాను? నేను మొన్న ప్రజావాణిలో ఏదో జగిత్యాల్లో మా యొక్క మెట్పల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలో ప్రభుత్వ హాస్పిటల్ ఉందండి. అందులో మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు అందులో అవినీతి జరిగినట్టు 2023, 24, 24, 25 నిధుల గురించి కావచ్చు, అలాగే శానిటేషన్ కూడా కావచ్చు, అలాగే కొంతమంది ఇక్కడికి నిధులకు రాకుండా కూడా ఆచరిస్తున్నటువంటి మాకున్న సమాచారంతో మేము ప్రజావాణి కూడా కంప్లీట్ ఇవ్వడం జరిగింది. అట్టి విషయంపై మా యొక్క గ్రామ సంబంధించినటువంటి పెద్ద మనుషులు కావచ్చు, మరి నువ్వు ఏ విధంగా ప్రజావానికి ప్రవీణ్ ఒకసారి ఊళ్ళకి రండి, మనం మాట్లాడుకుందాము, మన హాస్పిటల్ గురించి మన ఊరు విధంగా బయటకు ఎత్తుకోవడం మనకు రమ్మని చెప్పి నేను ఈరోజు ఉదయం 10 గంటలకు మా యొక్క గ్రామానికి వెళ్ళడం జరిగింది. మేము గ్రామంలో మా యొక్క ఊరు పెద్ద మనుషులు కూడా మనం పిలిపించి సరే మన సమస్యలు ఉంటే మనం మాట్లాడుకుందాం, ఈ విధంగా బయటకు పోవద్దు అనే విషయంలో మాట్లాడినప్పుడు సరే మరి మనకి ఏమైనా సమస్య అనేది పరిష్కారం కావాలి ఎక్కడికైనా కానీ కూడా అని చెప్పి మా గ్రామస్తులు పోవడం జరిగింది. వాళ్ళు కూడా నేను చెప్పిన సానుకూలంగా స్పందించారు. వారి గ్రామస్తులు కూడా ఇంకోటి కూడా ఒకటే విషయం చెప్పడం జరిగింది. మన గ్రామంలో హాస్పిటల్ ఉంది కాబట్టి దాదాపు చుట్టుపక్కల 15 గ్రామాల నుంచి మన గ్రామాలకు హాస్పిటల్కి ప్రజలు వస్తుంటారు కాబట్టి అక్కడ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, అలాగే షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్టులు, వివిధ టెస్టులు ఉన్నాయి కాబట్టి అవన్నీ చేయాలి. ఎందుకంటే దూర ప్రాంతాలకు మెట్పల్లి ప్రైవేట్ ల్యాబ్లకు పోవాల్సి ఉంటుంది కాబట్టి చాలా ఎత్తున వాళ్ళు ఖర్చు అవుతున్నది కాబట్టి ఆ యొక్క ఉద్దేశం దృష్టిలో పెట్టుకొని మేము కూడా ఇప్పుడు మా గ్రామ పెద్ద మనుషులు కూడా ఈ విషయం కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అలాగే చాలా అక్కడ మనకు సదుపాయాలు సరిగ్గా లేకపోవడం అది కూడా మన గ్రామ దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఈరోజు. ఓకే ప్రవీణ్ గారు చెప్పడం ఏంటంటే ప్రజలను దృష్టిలో ఉంచుకొని అక్కడికి అంటే అక్కడ కొద్దిగా అభివృద్ధి జరగాల్సి ఉంది అనే ఉద్దేశంతో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి LP న్యూస్.